ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మేము అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన యొక్క మినిస్ట్రీస్ కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నందుకు మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 124వ కీర్తన 3వ వచనం, Psalm 124 verse 3. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఇందురు. Then they would have swallowed us up alive when their anger was kindled against us. ఈ మాటను మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలామంది చాలాసార్లు అనుకుంటారు, నాకు దేవుడి సహాయం లేదండి, దేవుడి రక్షణ నాకు లేదు, దేవుడే నా తోడుంటే, దేవుడే నాకు రక్షణగా ఉంటే, దేవుడే నాకు సహాయంగా ఉంటే నా జీవితంలో ఈ కష్టం ఎందుకు వస్తుంది, నా జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు నేనెందుకు ఎదుర్కొంటున్నాను, నా జీవితంలో ఈ అనారోగ్యం నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నా యొక్క కుటుంబంలో ఈ శోధనలేంటి, నా బిడ్డలేంటి ఇలా అయిపోయారు, నాకేంటి ఉద్యోగం లేని పరిస్థితి, నేనేంటి అందరి చేత తృణీకరించబడుతున్నాను. బహుశా నీలో ఈ ఆలోచనలు ఈరోజు ఉన్నట్లయితే దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఒకవేళ ఆయన తోడు లేకపోతే పరిస్థితి చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఇక్కడ దావీదు రాస్తున్న ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు, మీకు దేవుడు తోడై లేడు అంటున్నారు కదా, ఒకవేళ ఆయన నిజంగానే మనకి తోడై లేకపోతే పరిస్థితి ఏంటంటే, ఎవరైతే మన శత్రువులు ఉన్నారో, ఎవరైతే మనకి విరోధులుగా ఉన్నారో, ఏ అనారోగ్య సమస్యలైతే ఉన్నాయో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఎటువంటి అపవాది క్రియలు శక్తుల ప్రయోగాలు ఉన్నాయో, వీటి ద్వారా మనం సర్వైవ్ అవ్వలేమంట. ఈ లోకంలో మనం జీవించలేము. దేవుడు తోడై లేకపోతే ఈరోజు నువ్వు సజీవంగా ఉండి ఈ మాటలు వినలేవు. సహోదరులారా, దేవుడు నాకు తోడుగా లేడు అని నువ్వు ఎప్పుడు కూడా అనొద్దు. ఎందుకంటే దేవుడు తోడై లేకపోతే ఈరోజు సజీవులంగా ఉండడం అసాధ్యం. అదే మాటను ఈ రోజున భక్తుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తోడై లేకపోయి ఉంటే మన జీవితాలు ఏమైపోయాయి ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు తోడై ఉన్నాడమ్మా, నీకెప్పుడు దేవుడు సహాయం ఉంది. అందుకే బహుశా నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో, అనారోగ్యంలో కూడా నువ్వు బ్రతుకుతున్నావు, సర్వైవ్ కాగలుగుతున్నావు అంటే దానికి కారణం దేవుడే. బహుశా నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, లేవు అనట్లే, ఆ సమస్యల్లో కూడా నువ్వు జీవించగలుగుతున్నావు అంటే దానికి కారణం దేవుడే. బహుశా నీకు అప్పులు ఉండొచ్చు, ఆర్థిక కష్టాలు ఉండొచ్చు, ఈవెందో అయినప్పటికీ నీ జీవితంలో లోటు రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా నీవు జీవించగలుగుతున్నావు అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ జీసస్ క్రైస్ట్, గాడ్, దేవుడు మాత్రమే. కాబట్టి ఎప్పుడు చెప్పకు దేవుడు నాకు తోడుగా లేడు అని, దేవుడు నన్ను విడిచిపోయాడు అని. ఒకవేళ దేవుడు లేకపోతే ఈరోజు సజీవులంగా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు మనకి తోడై ఉన్నాడనే విశ్వాసంతో, ధైర్యంతో దేవుని వైపు చూస్తూ ఈ యొక్క లోక జీవితాన్ని మనం గడపాలి. దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థిస్తాను. సర్వోన్నతుడు వందనాలు నాయన. అవునయ్యా, నీవు మాకు తోడై ఉండని ఎడల ఈ లోకము మమ్మల్ని సజీవంగా మింగేస్తుంది. మా శత్రువులు మమ్మల్ని బ్రతకనీయరు, మాకున్న సమస్యలు మమ్మల్ని బ్రతకనీయరు. నీవు మాకు తోడై ఉండుట వలనే ఈరోజు ఈ విధంగా ఉండగలిగామయ్యా. ఈ మాటలు వినగలుగుతున్నాం, ఈ ప్రార్థనలు ఏకీభవించగలుగుతున్నాం, ఈ విధంగా బ్రతికి ఉన్నాం. దాన్ని గ్రహించి నిత్యము తండ్రి మిమ్మల్ని స్తుతించే మనసు మాకు దయచేయండి. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కుటుంబపరమైన శోధల నుంచి విడుదల దయచేయండి. అయా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను, పనులను, ప్రయత్నాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించి దీవించి వారికి మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. May God bless you all.
దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.